రచయిత గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. గురజాడ 109వ వర్ధంతిని చిగోర ఆధ్యాత్మిక కేంద్రం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారుల్లో గురజాడ అప్పారావు ఒకరని గుర్తు చేశారు. 19వ శతాబ్దంలోనూ 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్ననలను పొందుతున్నాయన్నారు. అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని పేర్కొన్నారు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. ఆయనకు కవిశేఖర అనే బిరుదు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గోండాల గోపీనాథ్, చిగోర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రంగస్థలి సభ్యులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోహార్ గురజాడ అప్పారావు గారు, జోహార్ గురజాడ అప్పారావు గారు, జోహార్ గురజాడ అప్పారావు గారు, జోహార్ 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 గురజాడ అప్పారావు గారు, జోహార్ గురజాడ అప్పారావు గారు, జోహార్ గురజాడ అప్పారావు గారు, జోహార్ జోహార్ గురజాడ అప్పారావు గారు, జోహార్ జోహార్ గురజాడ అప్పారావు గారు. సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు గారి 109వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. గురజాడ అప్పారావు గారు స్వాతంత్రం కోసం ఆయన రచనల ద్వారా ప్రజలను ఎంతో ప్రభావితం చేశారు. ముఖ్యంగా బాల్య వివాహాలను అరికట్టి వితంతు వివాహాలను ప్రోత్సహించారు గురజాడ అప్పారావు గారు. అలాంటి మహనీయుని వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా కన్యాశుల్కం సాంఘిక నాటిక ద్వారా ప్రజలను ఎంతో చైతన్యపరిచారు. అలాంటి మహనీయుని వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కవి, సంఘ సంస్కర్త, స్త్రీ జనోద్ధరణ చేసినటువంటి మహనీయులు శ్రీ గురజాడ అప్పారావు గారి 109వ వర్ధంతి కార్యక్రమం ఈనాడు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో రాయలసీమ రంగస్థల కళాకారులు మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యుల సమక్షంలో జరుపుకోవటం మా అందరికీ ఎంతో ఆనందదాయకమైన విషయం. దేశ స్వాతంత్ర్యం కోసం తెలుగు భాష వాడుక భాషలో నాటకాలు రచించి దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు ఎన్నిటి వెలుగుతూ చాటినటువంటి మహనీయులు శ్రీ గురజాడ అప్పారావు గారికి ఘనమైన నివాళి అర్పిస్తారు.